అందరికీ నమస్కారం. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను మించినటువంటి దైవం ఈ సృష్టిలో మరొకటి లేదు. అమ్మ అనేది ఒక కమ్మని మాట. సృష్టిలో ప్రతి ప్రాణికి వరం వంటిది అమ్మ. అమ్మ లేకపోతే సృష్టి లేదు. అమ్మ అనే మాటే ఇంత తీయగా ఉంటే ఇక అమ్మ ఎంత మధురమో కదా. ఈ మాతృ దినోత్సవం రోజు అమ్మకు వందనం చేస్తూ అమ్మ గురించి ఎన్నో చెప్పాలని ఉన్నా కొన్నైనా ఈరోజు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. అమ్మ గురించి నేను చెప్పినటువంటి అమూల్యమైన విషయాలు మీకందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అందరినీ కనే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. లోకాన్ని నడిపించే అద్వితీయ శక్తి అమ్మ. కానీ అమ్మ ఏ రోజు కూడా ఇది నేను చేశాను, నేనే చేశాను, ఇది నా గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోదు. అందుకే అమ్మ అంటే త్యాగం. గోరంతలు చేసి కూడా కొండంతలుగా చెప్పుకునేటువంటి మనుషులున్నటువంటి ఈ రోజుల్లో తన ప్రాణాలని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అది తన గొప్పగా ఏ రోజు చాటుకోదు. దాదాపు చావు అంచుల వరకు వెళ్ళి బిడ్డకు జన్మనిచ్చి ఆ మరుక్షణంలోనే బిడ్డ నవ్వు చూసి అన్నీ మర్చిపోతుంది తల్లి. తన బిడ్డ నవ్వితే ఆనందం, ఏడిస్తే విచారం. బిడ్డకు ఒక వయసు వచ్చే వరకు తల్లికి బిడ్డే ప్రపంచం. తన కెరీర్ కాదు, తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బిడ్డ కోసం త్యాగం చేసే గొప్ప గుణం తల్లికి తప్ప ఈ సృష్టిలో మరో ప్రాణికి ఉండదు. అమ్మకు మనం థ్యాంక్స్ చెప్పొచ్చా? అమ్మకు అసలు థ్యాంక్సే చెప్పకూడదని నేను అంటాను. ఎందుకంటారా? మనకు సహాయం చేసిన వారికి ఒక థ్యాంక్స్ చెప్పేసి మనం చేతులు దులుపుకుంటాం. మహా అయితే వారి అవసరం ఉన్నప్పుడు అన్ని రకాలుగా వారిని మనం ఆదుకుంటాం. కానీ అమ్మకు థ్యాంక్స్ ఎప్పుడైనా చెప్పారా? అమ్మకు అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఒక థ్యాంక్స్తో అమ్మ రుణం తీరిపోతుందా? అమ్మకు థ్యాంక్స్ చెప్తే అమ్మ విలువను మనం తగ్గించేసినట్లే. అమ్మ మనది, మనలో ఒక భాగం. మనకు మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోం కదా. అలాగే అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. మరి అమ్మకు ఒక్కరోజు సరిపోతుందా? మదర్స్ డే అనేది జరుపుకోవడం పాశ్చాత్య సంస్కృతిగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మదర్స్ డే జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. మరి అమ్మ కోసం ఒక్కరోజు సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదని నేను అంటాను. ఏదో మొక్కుబడిగా ఒక్కరోజు మాతృ దినోత్సవం పేరిట అమ్మకు గ్రీటింగ్ కార్డులు, కేకులు, పూలు, ఏవో కొన్ని కానుకలు ఇచ్చేస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని అమ్మకు అంకితం చేసినా కూడా సరిపోదు. లోకంలో చెడ్డ నాన్న ఉండవచ్చు, చెడ్డ అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, స్నేహితులు, ఇలా ఎవరైనా చెడ్డవాళ్ళు ఉండొచ్చేమో, కానీ అమ్మ మాత్రం ఎప్పుడూ చెడ్డది కాదు. అంతేకాదు, లోకంలో డబ్బు లేనివాడు పేదవాడు అని అనుకుంటారు కదా. కానే కాదు, అమ్మ ప్రేమను పొందలేనివాడే అసలైన పేదవాడని నేనంటాను. మీరేమంటారు? తల్లిగా, గురువుగా, మార్గదర్శిగా, చివరకు ఒక పెద్ద దిక్కుగా మన జీవితంలో అన్ని దశలలో మనకు అండగా ఉండే అమ్మను దేవతలా పూజించవద్దు. ఎందుకంటే దేవత ప్రత్యక్షం కాదు, కానీ అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మను మన మనసులో నిలుపుకుందాం. మన జీవితంలో, మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుందాం. అమ్మ మన ఇంట్లో ఉంటే మా అమ్మని నేను చూసుకుంటున్నాను అని పొరపాటును కూడా అనవద్దు. నా అదృష్టం మా అమ్మ దగ్గర నేను ఉన్నాను అని చెప్పడమే అమ్మ పట్ల మనం చూపించేటువంటి నిజమైన కృతజ్ఞత. వృద్ధాప్యంలో ఉన్న అమ్మను బాధ్యత అని అనుకోకూడదు. ఒక పసిబిడ్డలా చూసుకొని ఆమె చరమాంకంలో హాయిగా గడిపేలా చేయాలి. అదే తల్లి బిడ్డల బంధానికి ఉన్నటువంటి విలువ. మనం ఎన్ని సేవలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా తీరని రుణం అమ్మది. లోకంలో తల్లి ప్రేమ లేక అలమటిస్తున్న అనాథలు ఎందరో ఉన్నారు. స్తోమత, సౌకర్యం ఉన్నవారు, పిల్లలు లేనివారు అలాంటి అనాథలకు తల్లి ప్రేమను అందించగలిగితే కన్న తల్లి రుణం కొంతైనా తీర్చుకున్నట్లవుతుంది. తల్లి ప్రేమ దైవత్వం. ఆ దైవత్వమును అందరికీ పంచగలిగితే అది అమరత్వం అవుతుంది. అదే మన తల్లికి మనం చేసే నిజమైన వందనం. అందరికీ మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.